విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశం అలాగే పరిధులు కూడా దాదాపుగా ఖరారయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా చూసుకుంటే ఇప్పుడు హద్దులు కూడా నిర్ణయించారు. ఇప్పుడు దేశంలో చూసుకుంటే ఒక జోన్ ఎక్కువగా డివిజన్లతో ఉన్న జోన్ లో ఒకటిగా కూడా గుర్తించారు. ఈరోజు వాల్తేరు డివిజన్ తో పాటు గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్లు కూడా ఇందులో కేటాయిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కూడా డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి. ఈ దశలో చూసుకుంటే దాదాపు 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా కూడా దీనికి సంబంధించి జోన్ పరిధిలో జరిగే అవకాశం ఉంది. ఆ క్రమంలో చూసుకుంటే ప్రతి ఏటా కూడా 15,000 కోట్ల ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే జోన్ పరిధి పరంగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆదాయం పరంగా మాత్రం కొంత వెనుకబడిన పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో ఉన్న దశలో వాల్తేరు డివిజన్ నుంచి చాలా వరకు ఆదాయం వచ్చేది. కేవలం వాల్తేరు డివిజన్ నుంచే 2,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి. ఈ దశలో జూన్ 1వ తేదీ నుంచి కూడా జోన్ కి సంబంధించిన కార్యకలాపాలు కూడా మొదలవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా 4 రాజకీయ పార్టీల పట్ల కూడా ఉత్తరాంధ్ర ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కేకే లైన్ లేని డివిజన్ అలాగే జోన్ కూడా ఒక రకంగా ఆర్థిక భారం, ఆదాయం కూడా తక్కువగా ఉంటుందని చెప్పడం పరిస్థితి. ఈ దశలో కూటమి పార్టీలు ఇటు బీజేపీ, టీడీపీ అలాగే జనసేన ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదని ఒక విమర్శ కొనసాగుతుంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీ దీనిపై పోరాటం చేయలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమిటికి ఇటు ప్రజా పోరాటం మరోవైపు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల అంటే జూన్ 1వ తేదీ నుంచి కూడా జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్న దశలో ఉత్తరాంధ్ర ప్రజలు ప్రధానంగా చూసుకుంటే గిరిజన ప్రాంత ప్రజలు మాత్రం తాజా డివిజన్ అలాగే జోన్ వ్యవహారంపై కొంత అసంతృప్తిగా ఉన్నారు. కొత్త వలస నుంచి అరకు వరకు ఉన్న ప్రాంతాన్ని కలపాలని యథావిధిగా గతంలో వాల్తేరు డివిజన్ ఏ రకంగా ఉందో అదే రకంగా విశాఖపట్నం డివిజన్ కొనసాగించినట్లయితే కొత్త జోన్ వచ్చింది అన్న అంశం సంతృప్తి కలుగుతుందన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.